సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్లో టాప్ రేంజ్కి చేరాలంటే ముందు ఉనికిని చాటుకోవాలి. ఆ రంగంలో టాప్లో ట్రెండ్ అవుతున్న వారి గురించి తెలుసుకోవాలి. వారి పోటీని తట్టుకోవాలి. ఓవైపు వీటన్నింటి మీద దృష్టి పెడుతూనే ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. దేవి, తమన్ లాంటి వారు ఏలేస్తున్న టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు. వైవిధ్యమైన స్వరంతో మోస్ట్ వాంటెడ్ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు రామ్ మిర్యాల. ఆయన కంపోజ్ చేసిన బాణీలు కూడా జనాల్ని అంతే జోరుగా ఎంటర్టైన్ చేశాయి. టిల్లు పాటలకు జనాలు ఎలా ఊగిపోయారో గమనించిన వారు కళ్లు మూసుకుని రామ్ మిర్యాలకు ఛాన్స్లిస్తున్నారు. లేటెస్ట్ గా ఆయ్ పాటల్ని కంపోజ్ చేశారు రామ్ మిర్యాల. ఈ నెల 17న విడుదల కాబోతోంది ఆయ్. నెల పూర్తయ్యే వేళ మేం మొదలు పెడతామంటూ సరిపోదా శనివారం ప్రమోషన్స్ చేసేశారు నాని. నా వంతు నేను కూడా జనాల్ని థియేటర్స్కి తీసుకొస్తానంటున్నారు సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్. నాని సరిపోదా శనివారం సినిమాకు మాత్రమే కాదు, విశ్వక్సేన్ మెకానిక్ రాకీకి కూడా ఆయనే స్వరకర్త. చిన్న సినిమాలు పెద్దగా జనాల్లోకి రీచ్ కావాలంటే ఎక్కువగా డిపెండ్ అయ్యేది మ్యూజిక్ మీదే. కమిటీ కుర్రోళ్లు లాంటి చిన్న సినిమాకి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు అనుదీప్ దేవ్. నీహారిక కొణిదెల ప్రొడక్షన్లో రూపొందిన సినిమా కమిటీ కుర్రోళ్లు. ఇటీవల విడుదలైన పాటలకు మాస్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. రిలీజ్కి రెడీ అవుతున్న ఈ సినిమాలు క్లిక్ అయితే సంగీత దర్శకులుగా వీరందరూ మరో మెట్టెదిగినట్టే.